నమస్తే అండి. నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందిగా ఉంటుందా అని చాలా వరకు డౌట్ ఉంటుంది. అవునండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డేట్ కరెక్ట్ గా రాకపోతే ఏమవుతుంది అనంటే సైకిల్లో హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ వల్ల డేట్ కూడా సరిగ్గా రాదనమాట. సో అలాంటప్పుడు ఎగ్ ఫామ్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ఎగ్ కరెక్ట్ గా ఫామ్ అవుతుందా లేదా, ఆ ఎగ్ ఫామ్ అవ్వడానికి పీరియడ్స్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది అనంటే మనం రెగ్యులర్ గా హార్మోన్స్ చెక్ చేసుకుంటే ఈ టైంలో ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో పీరియడ్స్ కరెక్ట్ గా అంటే ఇప్పుడు 28 నుంచి 30 రోజుల డేట్ అయితే అంటే ఈ నెల 1వ తారీఖున 2వ తారీఖున డేట్ వస్తే నెక్స్ట్ నెల ఖచ్చితంగా 1వ తారీఖున 2వ తారీఖున డేట్ వస్తుందని మనకి చాలా వరకు అర్థమవుతుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు ఫస్ట్ 14 రోజులన ఆ ఫాలికల్స్ అంటే ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. సో 14వ రోజు 12వ రోజు ఆ రోజులలో ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది, అంటే ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనం తెలుసుకుంటాం. 14వ రోజు తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఇదొక మనకి ఐడియా. సో అదే కనుక డేట్లు కరెక్ట్ గా రాకపోతే ఆ ఎగ్ ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం చెప్పలేమన్నమాట. అందుకని నార్మల్ గా 10వ రోజున 12వ రోజున 14వ రోజున మేము స్కానింగ్స్ అనేది చెప్తాం, ఫాలిక్యులర్ స్టడీ అనేది చెప్తాం. అదే ఇట్లా డేట్లు కొంచెము అంటే 35 నుంచి 60 రోజుల తర్వాత డేట్లు వచ్చే వాళ్ళకి స్కానింగ్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఫాలికల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓవ్యులేషన్ ఆ రోజు జరుగుతుంది అనేది మనం అనుకుంటాం. సో అందుకని ఫాలిక్యులర్ స్టడీ ప్రెగ్నెన్సీకి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఈ డేట్లు అనేది ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి అంటే ఈ డేట్లు ఎందుకు ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అని అంటే, ఒకటి రక్తం సరిగ్గా లేనప్పుడు, ఇంకొకటి పీసీఓడి ప్రాబ్లం అని ఇప్పుడు మనము నీటి బుడగల సమస్య చాలా వరకు వింటున్నాం, ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ సరిగ్గా లేనప్పుడు, ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి కండిషన్స్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతాయి. ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఇలాంటి టెస్ట్లు ఏమన్నా ఉన్నవి మనం కరెక్ట్ చేసుకుంటే మాత్రం దాంతో మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.